అని అనుకోవాలి. ఒకటి మనం ఇప్పుడు ప్రతి ఆగస్టు 15కి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాం. కానీ బ్రిటిష్ వాడు మనల్ని వదిలి వెళ్ళలేదు, మోస్తున్నాం ఇంకా మనం వాడిని మన మెదడుల్లో మోస్తున్నాం. ఎస్. ఎందుకంటే జపాన్ ఉంది, జపాన్లో ఉన్న టెక్నాలజీస్ అందరికీ తెలుసు కదా. బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలో మొదట జపాన్ తెచ్చింది, లేదా జపాన్లో విరివిగా మొదట వాడుకలోకి వచ్చినాయి. 1960లోనే వాళ్ళు దానికి పునాది వేశారు. పైగా ఏంటి, బూడిదైపోయిన తర్వాత 40లో అణుబాంబు పడి బూడిదైపోయిన తర్వాత కోలుకుని 1960లో మళ్ళీ బుల్లెట్ ట్రైన్ తేగలిగాను టెక్నాలజీ. కానీ వాళ్ళు ఇంగ్లీష్ని నమ్ముకున్నారా? ఇప్పటికీ జపనీస్ భాషలోనే ఉంటాయి వాళ్ళ టెక్నాలజీలన్నీ. అలాగే జర్మన్, రష్యా, వీళ్ళెవ్వరూ ఇంగ్లీష్ని నమ్ముకుని ప్రపంచంలో ఎదగలేదే. వాళ్ళ సాంకేతికతని, వాళ్ళ గ్రంథాలని అన్నిటిని వాళ్ళ భాషల్లోనే చేసుకున్నారు. కానీ మనం ఇప్పటికీ ఎవడైనా కొంచెం గ్రామాటికల్గా ఇంగ్లీష్ మాట్లాడినోడికి చప్పట్లు కొడతాం, వాడి మాతృభాషలో వాడు అనర్గణంగా మాట్లాడినోడికి బాబు వీడు మాట్లాడింది అర్థం కావట్లేదు